చాలా ఇంపార్టెంట్. ట్యూషన్ టీచర్స్ ఆర్ టీచర్స్. ఒక అమ్మాయి ట్యూషన్కి వెళ్ళేది ఒకసారి దగ్గరికి 14 ఇయర్స్. ఆ రోజు అందరినీ పంపించేశాడు. వాళ్ళ వైఫ్ అందరూ ఉన్నారు ఇంట్లోనే ట్యూషన్ కూడా నైట్. బట్ ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఏం చెప్పిందంటే, నన్ను సార్ ఇక్కడ ఈ పార్ట్లో టచ్ చేశారు అండ్ థైస్ మీద అది రబ్ చేశారని చెప్పింది. చెప్తే నెక్స్ట్ డే వాళ్ళు పాక్సో కేసు పెట్టారు. ఇప్పుడు ఇతని వెర్షన్ ఏంటంటే, ఆ రోజు అమ్మాయి హోంవర్క్ చేయలేదు, నేను తిట్టాను, అందుకే ఈ కేసు నన్ను బలవంతంగా పెట్టినట్టున్నారు, నేను అసలు ఏం చేయలేదని అతను. సో ఇప్పుడు హైకోర్టు కన్విక్ట్ చేసింది. బికాస్ సెక్షన్స్ 29లో మనకు ప్రిజంప్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే పాక్సో యాక్ట్లో ఒకళ్ళు కేసు పెడితే మనం చేయలేదని మనం ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు చేయవసరం, దాన్ని ప్రిజంప్షన్ అంటారు. బట్ ఎనీవే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కరెక్ట్ ప్రిజంప్షన్ తీసుకోవాలి, బట్ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే 3 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ థింగ్, ఎంఐ ఫస్ట్ థైస్ మీద రబ్ చేశాడు బ్రష్ అని, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్లో ఒకటే చెప్పింది, రెండో చెప్పలేదు, ఇన్కన్సిస్టెన్సీ. సెకండ్ థింగ్, కంప్లైంట్ నెక్స్ట్ డే ఈవినింగ్ లాంచ్ చేశారు అండ్ వాళ్ళ ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంటే. సో ఇంకా అర్లీగా ఇమీడియట్గా లాంచ్ చేయాలి ఇప్పుడు పాక్సో కేసెస్లో, డిలే చేయకూడదు. డిలే చేస్తే రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, ఇక్కడ లేదు. థర్డ్ థింగ్, ఆ పాప ఆ రోజు నేను ఒక్కడే ఉన్నాను, అందరినీ పంపించేశాడని చెప్పింది. బట్ వాళ్ళ వైఫ్, టీచర్ వాళ్ళ వైఫ్ ఇంట్లోనే ఉంది అండ్ ఇంకొక బాబు కూడా ఉన్నాడు అదే ట్యూషన్లో ఆ రోజు. ఎందుకంటే బాబు వాళ్ళ మదరు కంప్లైంట్ రాసేటప్పుడు చెప్పారు, నేను కూడా మా బాబుని తీసుకుని వచ్చాను వాళ్ళతో పాటు అని. బట్ అది ఎక్కడ మెన్షన్ చేయాలి. ఈ ఫ్యాక్ట్స్ చూసాక సుప్రీంకోర్టు ఏం చెప్తాను, ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా లేవు, సో ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ మోటివేటెడ్గా పెట్టిన కేసు ఇది అని చెప్పడానికి ఎక్విటల్ ఇచ్చింది. ఈ మధ్య ఐప్యాడ్లకి కూడా పాక్సో కేసులు పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.